Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు నేను మీకు వెజిటేరియన్లో ఒక స్పెషల్ ఐటెం చూపిస్తాను. అది కూడా ఒక దమ్ బిర్యానీ ఐటెం. అదే వంకాయ దమ్ బిర్యానీ. వంకాయ దమ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: వంకాయలు, బాస్మతి బియ్యం, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, షాజీరా, లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా. ఈ దమ్ బిర్యానీకి వంకాయలు లేతగా ఉన్నవి చిన్న సైజువి తీసుకోవాలి. ప్లస్ ఆకారంలో కట్ చేసి ఉప్పు నీటిలో వేయాలి. స్టవ్ మీద కడాయి ఉంచి తగినంత నూనె, కొద్దిగా నెయ్యి వేయాలి. తరిగి ఉంచుకున్న వంకాయల్ని నూనెలో వేయండి. కలిపి మూత ఉంచి తక్కువ మంట మీద మగ్గించండి. 2 నిమిషాల తర్వాత వేగిన వంకాయల్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచాలి. ఈ కడాయిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయండి. సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. బాగా వేపండి. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు వేసి బాగా కలపాలి. పచ్చివాసన పోయిన తర్వాత నిమ్మరసం, పెరుగు వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా బాగా కలపాలి. పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. వేపి ఉంచిన వంకాయలు వేసి బాగా కలపాలి. మూత ఉంచి 1 నిమిషం మగ్గించి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి 2 లీటర్ల నీళ్లు వేసి కొద్దిగా నెయ్యి, సాల్ట్, షాజీరా, బిర్యానీ ఆకు, లవంగం, యాలక్కాయ పట్ట వేయాలి. నీళ్లు ఉడుకుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యం వేయాలి. బాగా కలిపి బియ్యం 3 వంతులు ఉడికే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఉడికిన బియ్యాన్ని వడకట్టాలి. ఈ వడకట్టిన నీళ్ళని పక్కనుంచండి. ఈ వడకట్టిన అన్నాన్ని బాగా నీళ్లు ఓడ్చి వంకాయ మసాలాలో ఒక లేయర్ లాగా వేయాలి. పుదీనా, కొత్తిమీర వేయాలి. కుంకుమ పువ్వుని గోరువెచ్చని పాలలో నానబెట్టి అది కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్, కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు ఇలా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా నెయ్యి వేసి మరో లేయరు రైస్ వేయాలి. పుదీనా, కొత్తిమీర,
కుంకుమ పాలు వేయాలి. మధ్యలో ఇందాక వడకట్టి ఉంచిన రైస్ వాటర్ చిన్న కప్పు వేయాలి. ఈ రైస్ వాటర్ని ఇలా వేయడం వల్ల బిర్యానీలోకి మంచి ఫ్లేవర్ వస్తుంది. దమ్ గురించి సిల్వర్ ఫాయిల్ వేసి మూత ఉంచాలి. 10 నిమిషాలు తక్కువ మంట మీద ఉంచాలి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే కలర్ఫుల్గా ఉండే వంకాయ దమ్ బిర్యానీ రెడీ. ఈ గుమగుమలాడే వంకాయ బిర్యానీని రైతాతో కానీ మిర్చి కసాలంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా తినడం మాత్రం మర్చిపోకండి. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.